హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాగీతో రాతోడు మాట్లాడుతూ, మిస్ అమ్మ, ఒక అన్నలాగా నిన్నొకటి అడగాలని అనుకుంటున్నాను. నిజంగానే మా సార్ని రూమ్మేట్గా భావించి ఆయనకి సేవలు చేయాలనుకుంటున్నావా? మరేం లేదు మిస్ అమ్మ. ఇందాక మా సార్ చేతికి గాయమైనప్పుడు నీ కళ్ళల్లో బాధ, భయం, నీ కన్నీళ్లు చూస్తే నువ్వు మిస్ అమ్మలాగా నాకు అనిపించలేదు. అచ్చం మా అమ్మగారిలాగా నాకు అనిపించావని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. అమ్మగారు చనిపోయిన తర్వాత మా సార్ మనసుకి గాయమైంది. ఆ గాయానికి మందువి నువ్వేనని నాకు అనిపిస్తుంది మిస్ అమ్మ. నువ్వు అనుకోకుండా మీ పెళ్లి జరిగిందని అనుకుంటున్నావు, కానీ ఈ పెళ్లి జరగాలని మీ తలరాతలో రాసిపెట్టున్నట్టుంది. అందుకే మీ ఇద్దరిని ఒకటి చేయడం కోసం మీ ఇద్దరిని దేవుడు ఒకే గుడికి పంపించాడు అని చెప్పి రాతోడు అంటూ ఉంటే, ఇక అప్పుడు బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ మొదటి నుండి అమర్కి తనకు పరిచయమైనప్పటి సంఘటనలను గుర్తు చేసుకుని ఇక అలా ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు మనోహరి కారులో ఎక్కడికో వెళ్తూ ఉంటే ఇక అప్పుడు సడన్గా తనకి కార్ అద్దంలో ఆరు కనిపిస్తుంది. ఆరుని చూడగానే ఒక్కసారిగా మనోహరి భయపడిపోతూ వెనక్కి తిరిగి చూసేసరికి వెనక సీట్లో అమ్ము కనిపిస్తుంది. అమ్మో, నువ్వెప్పుడు వచ్చి నా కార్లో కూర్చున్నావు అని చెప్పి అంటూ ఉంటే, కార్ పోనివ్వు అని చెప్పి అమ్ము సీరియస్గా అంటూ ఉంటుంది. ఇక అమ్ము మనోహరి కారులో వెళ్ళడం నీలా దూరం నుండి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, అమ్ముని పొద్దున్నే అమ్మగారు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? చూస్తుంటే అమ్ముని అమ్మగారు తీసుకువెళ్తున్నట్టుగా లేదు, అమ్మునే బలవంతంగా అమ్మగారిని ఎక్కడికో తీసుకువెళ్తున్నట్టుగా ఉంది అని చెప్పి అలా చూస్తూ ఉండిపోతుంది. మనోహరి కార్ డ్రైవ్ చేస్తూ తీసుకుని వెళ్తూ ఉంటే, అసలు ఉదయం నుండి నీ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉందమ్ము, నువ్వెందుకు వచ్చి నా కార్లో కూర్చున్నావని చెప్పి మనోహరి అంటూ ఉంటే, నువ్వు నా ఇంట్లోకి ఎందుకు జ్వరబడ్డావని నేను ఎప్పుడైనా నిన్ను అడిగానా అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమ్ములో ఉన్న ఆరు మనోహరితో, మా ఇంటిని వదిలేసి దూరంగా వెళ్ళిపోమ్మని నీకు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు మిస్ అమ్మని చంపాలనుకున్నావు కదా, తేనె పలుకులు పలుకుతూ మా కుటుంబానికి వెన్నుపోటు పొడవాలని చూస్తున్నావు. నీ గురించి నాకు మొత్తం తెలిసి కూడా మా నాన్నకు ఎందుకు చెప్పలేదో తెలుసా? మా అమ్మ కోసం. మా అమ్మ బతికున్నంత కాలం నీ స్నేహానికి ఎంతో విలువిచ్చింది, నీ స్నేహానికి ప్రాణం ఇచ్చింది. అందుకే మా అమ్మని గురించి మా నాన్న ముందు నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టకుండా వదిలేస్తున్నానని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. ఇక అలా కార్ని రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో అని చెప్పి అమ్ము మనోహరిని గైడ్ చేస్తూ మనోహరిని ఒక చోటుకి తీసుకుని వెళ్తుంది. ఇక్కడ ఎందుకు కారు ఆపమన్నావని చెప్పి మనోహరి కార్లో నుండి కిందకి దిగిన తర్వాత అమ్ము డిక్కీ ఓపెన్ చేయని చెప్పి మనోహరితో అంటూ ఇక ఆ డిక్కీలో ఉన్న సూట్ కేసుని చూపిస్తూ, అదిగో ఆ సూట్ కేసు ఏంటో చూసావు కదా, అందులో నీ వస్తువులన్నీ ఉన్నాయి, వాటిని తీసుకొని నా ఇంటి నుండి దూరంగా వెళ్ళిపో, ఇంకెప్పుడు కూడా నా గడప తొక్కొద్దు అని చెప్పి అలా అమ్ములో ఉన్న ఆరు మనోహరిని బెదిరిస్తూ ఉంటుంది. అమ్ము, నేను అవన్నీ చేయలేదు, దయచేసి నా మాట ఒక్కసారి విను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, నటించింది చాలు, మళ్ళీ మళ్ళీ మా కుటుంబాన్ని వెన్నుపోటు పొడవాలని చూడకు. ఇప్పుడిప్పుడే నా కుటుంబం కష్టంలో నుండి బయటకు వచ్చి సంతోషాన్ని వెతుక్కుంటుంది, మళ్ళీ ఆ సంతోషాన్ని నువ్వు దూరం చేయొద్దు అని చెప్పి అమ్ము అంటూ ఉంటే, ప్లీజ్ అమ్ము, దయచేసి నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమని మాత్రం అనొద్దు, నేను పెట్టింది తిని ఏదో ఒక మూలన పడుంటాను, ఇంకొకసారి ఇలాంటివేవి చెయ్యను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, పాముకి పాలు పోసి పెంచినా కూడా అది దాని గుణాన్ని మార్చుకోదు, అలాగే నువ్వు కూడా ఇంకెప్పుడు కూడా నా గడప తొక్కాలని చూడకు అని చెప్పి ఇక అలా మనోహరికి వార్నింగ్ ఇచ్చి అమ్ము అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఇక అప్పుడు అమ్ము అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆరు వార్నింగ్ ఇచ్చి వెళ్ళినట్టుగా మనోహరికి అనిపిస్తూ ఉంటుంది. అసలు ఏమైంది, అమ్ముకి ఉదయం నుండి ఎందుకు నాతో ఇలా ప్రవర్తిస్తుందని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు అమ్ము ఇంట్లో కనిపించకపోవడంతో అమర్ వాళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక వాళ్ళంతా కూడా తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేస్తూ అమ్ము వాళ్ళ ఇంటికి వచ్చిందో లేదో
కనుక్కుంటూ ఉంటారు. అమర్ వాళ్ళ అమ్మగారు అమర్తో, ఒరే అమర్, నాకు చాలా కంగారుగా ఉందిరా. ఉదయం ఏమో మిస్ అమ్మ మీద అటాక్ జరిగింది, ఇప్పుడేమో అమ్ము కనిపించట్లేదు. ఎవరు ఇదంతా కావాలని చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుందని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే, ఇకప్పుడు అక్కడే ఉన్న నీల, అమ్ము మనోహరి అమ్మగారి కారులో వెళ్ళిందని వీళ్ళకి చెబుదామా? ఒకవేళ చెబితే ఇందాకటి నుండి ఎందుకు చెప్పలేదని సీరియస్ అవుతారేమో. నాకెందుకులే, నలుగురితో నారాయణ అనుకుంటే సరిపోతుందని చెప్పి నీల సైలెంట్గా ఉండిపోతుంది. బాగి దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటూ, పౌర్ణమి రోజున పూజ చేస్తే మంచి జరుగుతుందని అంటున్నారు కదా, నేను ప్రతి పౌర్ణమికి పూజ చేస్తాను, అమ్ముకి ఏం కాకుండా క్షేమంగా ఇంటికి వచ్చేలాగా నువ్వే చూడాలి స్వామి అంటూ బాగి దేవుడికి దండం పెట్టుకొని మళ్ళీ హాల్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత అంజు వాళ్ళు అమర్తో, నాన్న, ఉదయం నుండి అమ్ము ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఉదయం మనోహరి ఆంటీతో కోపంగా మాట్లాడడం, అరుస్తూ మాట్లాడడం కూడా నేను చూశాను. అమ్ము మాట్లాడే విధానం కూడా చాలా విచిత్రంగా ఉంది, తన మాటలు ఒక్కోసారి అర్థం కావడం లేదు అని చెప్పి అంజు అంటూ ఉంటే, ఆనంద్ ఆకాష్ వాళ్ళు కూడా అవును డాడ్, అంజు చెప్పింది నిజమే అని చెప్పి అంటూ ఉంటారు. అమ్ముకి ఏమీ కాదు, నాకు ఆ నమ్మకం ఉంది, తను క్షేమంగా వస్తుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటే, అప్పుడే అమ్ము ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఏమైందమ్మో, ఎక్కడికి వెళ్ళిపోయావు? మేమంతా నీ గురించి ఎంత కంగారు పడిపోతున్నామో తెలుసా అని చెప్పి అమర్ అంటూ ఉంటే, ఇక అప్పుడు అమ్ము, ఒక చీడ పురుగు ఇంట్లోకి వచ్చింది, దాన్ని బయటపడేసి రావడానికి వెళ్ళానని చెప్పి అంటూ ఉంటుంది. చీడ పురుగా? మరి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరికైనా చెప్పొచ్చు కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఆ పురుగుని నేను మా సైన్స్ ల్యాబ్లో చూశాను డాడ్, దాన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు, అందుకే నేను దాన్ని బయటపడేసి వచ్చానని చెప్పి అమ్ము అంటూ ఉంటే, మరి పురుగు బయటపడేసి రావడానికి ఇంత టైం పట్టిందా అని చెప్పి బాగా ఆశ్చర్యంగా అడుగుతుంది. మళ్ళీ అది ఇంట్లోకి రాకుండా ఉండడం కోసం చాలా దూరంగా విసిరేసి వస్తున్నాను మిస్ అమ్మ అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. అమ్ము చెబుతున్న చీడ పురుగు మా మేడమేనా అని చెప్పి అంటే, అమ్ము మా మేడంని దూరంగా విసిరి పారేసి వస్తుందా ఏంటి అని చెప్పి నీల మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా ఇలా ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళొద్దు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. తర్వాత పిల్లల్ని తీసుకొని అమర్ వాళ్ళ అమ్మగారు లోపలికి వెళ్ళిపోతారు. తర్వాత బాగి రాథోడ్ ఇద్దరు కూడా అమ్ము గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంజు చెప్పింది నిజమే రాథోడ్, ఉదయం నుండి అమ్ము ప్రవర్తన చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, తన మాట తీరు, నడవడిక ఇవన్నీ కూడా చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి, ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి బాగి అంటూ ఉంటే, మా అమ్మగారు కూడా అలాగే మాట్లాడతారు, ఆవిడ నడక కూడా అలాగే ఉంటుందని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఏంటి, మీ అమ్మగారి లాగా అమ్ము ప్రవర్తిస్తుందా? కానీ నేను మీ అమ్మగారిని ఎప్పుడూ చూడలేదు, మాట్లాడలేదు కూడా, కానీ తనని చూస్తూ ఉంటే అచ్చం నాకు తెలిసిన వాళ్ళలాగే అనిపిస్తుంది, ఎక్కడ చూసానో గుర్తు రావడం లేదు అని చెప్పి బాగి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మనోహరి అమ్ము ప్రవర్తన ఈరోజు అచ్చం ఆరులాగే అనిపిస్తుంది. ఒకవేళ ఆరుని అమ్ము చేత ఇదంతా చేస్తుందా, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అసలు అమ్ముకి నా గురించి అన్ని నిజాలు తెలిస్తే డైరెక్ట్గా వెళ్ళి అమర్కి చెప్పేస్తుంది, అంతేకాని ఇలా వార్నింగ్ ఇచ్చి వదిలేదు. ఈ మాట తీరు అచ్చం ఆరుదే అని చెప్పి ఇక అలా మనోహరి డౌట్ పడుతూ ఉంటుంది. ఇక అలా మనోహరి రోడ్డు మీద నిలబడి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అక్కడికి సౌరవ్ వాళ్ళు వస్తారు. సౌరవ్ తన మనుషులతో ఎదురుపడేసరికి మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మనోహరి, తప్పించుకుందాం అనుకుంటున్నావా? నా నుండి నువ్వు ఇప్పుడు తప్పించుకోలేవు అని చెప్పి సౌరవ్ అంటూ ఉంటాడు. మనం వెళ్ళాల్సిన టైం వచ్చింది, రా మనోహరి అని చెప్పి సౌరవ్ పిలుస్తూ ఉంటే ఇక అప్పుడు మనోహరి, ప్లీజ్ దయచేసి ఇప్పుడు నన్ను ఆపొద్దు, నాకు అర్జెంటుగా ఒక పని ఉంది, ఆ పని పూర్తయిన వెంటనే నేను వస్తానని చెప్పి మనోహరి అంటూ ఉంటే, మళ్ళీ మమ్మల్ని మోసం చేద్దాం అనుకుంటున్నావా? నీ టైం అయిపోయింది మనోహరి, నిన్ను తీసుకువస్తామని చెప్పి మేము అక్కడ మాటిచ్చాము, వచ్చి కార్లో కూర్చో, తప్పించుకుందామని అనుకుంటున్నావేమో, ఇప్పుడు నువ్వు మా నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేవు అని చెప్పి సౌరవ్ అంటూ ఉంటే మనోహరి చేసేదేం లేక వచ్చి కార్లో కూర్చుంటుంది. ఇక అలా సౌరవ్ మనోహరిని తీసుకుని కార్లో ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. మరోవైపు
పౌర్ణమి గడియలు ముగుస్తూ ఉండడంతో ఆరు చాలా బాధపడిపోతూ ఉంటుంది. మిగతా ముగ్గురు పిల్లలేమో పెయింటింగ్ వేస్తూ ఉంటారు. ఇక అప్పుడు ఆరు, నా పిల్లలకు నేను ఎలాగో వండి పెట్టలేను, కనీసం నా చేతులతో వాళ్ళకు తినిపిస్తాను అనుకొని అమ్ములోకి ప్రవేశించిన ఆరు పిల్లల దగ్గరికి వచ్చి నాకు బాగా ఆకలిగా ఉంది, తిందామా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అంజు నాకు కూడా ఆకలిగా ఉందని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంద్ ఆకాష్ వాళ్ళు పెయింటింగ్ పూర్తి చేయకుండా అప్పుడే ఎలా తింటావని చెప్పి అంటూ ఉంటే, చూడమ్ము పెయింటింగ్ పూర్తి చేయమంటున్నారు కానీ నాకు ఆకలిగా ఉందని అంజు అంటూ ఉంటే, నేను తినిపిస్తాను పర్వాలేదా అంటూ అమ్ములోకి ప్రవేశించిన ఆరు అందరి పిల్లలకి భోజనం తినిపిస్తూ ఉంటుంది. అలా అందరికీ భోజనం తినిపించిన తర్వాత, చూడండి పిల్లలు, మిస్ అమ్మ చాలా మంచిది, ముందు ముందు తను ఎంత మంచిదో మీకే తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, మీరెప్పుడు కూడా మిస్ అమ్మని బాధ పెట్టొద్దు, కావాలంటే మాట్లాడడం మానేయండి కానీ మాటలతో బాధ పెట్టొద్దని ఆరు చెబుతూ ఉంటే, అదేంటమ్మో ఏదో అప్పగింతలు చేసినట్టుగా దూరంగా వెళ్ళిపోతున్నట్టుగా ఇలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఊరికే నాకు చెప్పాలనిపించింది చెబుతున్నాను అని చెప్పి అమ్మ అంటుంది. ఇక అమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత పాపం అమ్మ మనల్ని అమ్మలాగా చూసుకోవాలని అనుకుంటుంది, కానీ మనమే అమ్ముని తప్పుగా అర్థం చేసుకున్నామని చెప్పి అంజు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.